50 కోట్లు మనం బడ్జెట్ లో పెట్టుకుంటే అందరూ కూడా చూసి 50 కోట్లు ఏ విధంగా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలన్నప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఒక సమావేశంలో పాల్గొన్న సందర్భం వీటీలో వీళ్ళు కూడా మెంబర్గా ఉన్నారు. ఎస్పీ గారు మనం నేను ఆ ఫైల్ ఇప్పించి అందులో ఎస్పీ గారు కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అనేటువంటి కూడా చేయడం జరిగింది. త్వరలో మరొక వీటీడీ మీటింగ్ లో మీరు కూడా పాల్గొనడం. ఆ వీటీడీ ద్వారా ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కూడా మనం బద్దిపోచం మాలే ఇతర దేవాలను కూడా మనం తీసుకురావడం జరిగింది. ఈ 50 కోట్లను ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పని సాంకేతికంగా మరి ఆలోచన చేసినప్పుడు ఆలయ నమూనాలు కూడా ప్రధానంగా దేవస్థానికి వచ్చే భక్తులకు ముందుగా స్వామివారి దర్శనం కాడ ఇబ్బంది కలుగుతుంది. దేవాలయ ఆలయ విస్తీర్ణ కోసం ముందుగా మొదటి దశలో చేసుకుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు శృంగేరి పీఠానికి వెళ్ళాలనుకోవడం, మీరు 2 మాసాల క్రితం నా వ్యక్తిగత పర్యటన మీద వెళ్ళినప్పుడు వారు చెప్పడం, మీరు నమూనాలు తీసుకోవడమంటే 3 రోజుల క్రితం మీరు అందరూ కూడా చూసినారు. వారి అపాయింట్మెంట్ ఇవ్వగానే వెళ్ళినాం, వాటితో కలిసినాం. 1:20 శృంగేరి పీఠాధిపతి వేములవాడ దేవాలయానికి సంబంధించిన అంశం అనగానే 1:20 మేము 20 నిమిషాలు అనుకున్నాం. కానీ అలాంటి 1:20 పైగా వారు సుదీర్ఘంగా వారు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి నమూనాలను పరిశీలించి మీరు శుభమని చెప్తూ ముందుకు వెళ్ళాలని చెప్పని వారు చెప్పడం జరిగింది. వీలైనంత తొందరలో మీరు రావాలి ఒకసారి క్షేత్రస్థాయిలో అని చెప్పండి. వారు కూడా తప్పనిసరిగా తెలంగాణలో పర్యటించినప్పుడు నేను అక్కడికి వచ్చి ఇంకితరత్ర కూడా స్వయంగా కొన్ని అంశాలు మీకు స్వయంగా చూసి కూడా చెప్తానని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి టెక్నికల్ శాంక్షన్ కానీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ సంబంధించినవి కూడా చేయడానికి కోసం అధికార యంత్రాంగం నిన్న రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాయంత్రం కలిసి అక్కడ ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతి మీ తెలంగాణలో ప్రభుత్వం బాగా నడుస్తుంది, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు, శుభం అని చెప్పి మా ద్వారా వారికి ప్రసాదాన్ని ప్రసాదాన్ని కూడా వారికి ప్రత్యేకంగా ఇచ్చిన సందర్భంలో ఆ ప్రసాదాన్ని ఓఎస్డి శ్రీనివాస్ గారు కూడా సీఎం ఆఫీస్ నుంచి సీరియస్నెస్ చెప్తాను మీ అందరికీ. ఈ ప్రభుత్వం ఎంత సీరియస్నెస్ తో ఉందంటే ఇక్కడ కేవలం ఎమ్మెల్యేగా కాన్స్టిట్యూన్సీ పోలేడు మన ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డి సైతం శృంగేరి పీఠానికి వచ్చినంటే ప్రభుత్వం ఎంత కృతనిశ్చయంతో ఉందో వేణుడు రాజన్న ఆలయ అభివృద్ధి కోసం చెప్పడానికి కోసమే ఈరోజు ఓఎస్డి గారు అంత దూరం రావడం, వారితోనే ఆ ప్రసాదం పంపించిన వారు నిన్న ముఖ్యమంత్రికి ఇచ్చి ఈ విధంగా జరిగిందంటే వారు కూడా సంతోషపడి తప్పనిసరిగా ముందుకు వెళ్ళండి, సంబంధిత కార్యక్రమాల అధికారులతో మీరు కలిసి పనిచేసుకోండి అని చెప్పని వారు చెప్పడం, మీరు వీళ్ళంత సమయంలో రావడం మీరు మంచి రోజు చెప్తే తప్పనిసరిగా రావడానికి సిద్ధమని వారు కూడా చెప్పడం. ఒక రకంగా శ్రీకారం చుట్టినట్టు ఒక అడుగు ముందుకు పడ్డది వేణుడు రాజన్న ఆలయానికి సంబంధించినమాట. దానికంటే ముందు వేములవాడ పట్టణ ప్రజల ఈ ప్రాంత ప్రజల రాజన్న దగ్గరికి వచ్చేటువంటి భక్తులు ఇక వేల రోడ్లు ఎప్పుడు వెళ్ళిపోతే 30 సంవత్సరాలు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పు సంబంధించిన అంశం 80 ఫీట్ ఏది ఉందో ఆ అంశంలో కూడా వారు ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోవాలని దానికి సంబంధించి కూడా ముందుకు పోమని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం. గౌరవ కలెక్టర్ గారు మీరు చూసిండ్రు 4 రోజుల క్రితమే మరి ఈనాడు పేపర్లో కూడా భూ సేకరణ సంబంధించి ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. సంబంధిత వారితో కూడా ప్రభుత్వం మాట్లాడుతుంది, వారితో పాటు మాట్లాడి ప్రభుత్వం వారితో చర్చించి రోడ్డు వెడల్పుకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా అంటే సమాంతరంగా నేను మొదటి రోజు చెప్పినాం. మనకు ఈ రోజు వేములవాడ పట్టణాభివృద్ధి ఒక కన్ను అయితే దేవాలయ అభివృద్ధి మరో కన్ను, రెండింటిని కూడా సమాంతరంగా ఇటు పట్టణం అటు దేవాలయ అభివృద్ధి పద్ధతులు తీసుకోవాలని చెప్పని ఏదైతే మనం అనుకున్నాం అది ఇప్పుడు రేపు జరగబోతుంది అనే మాట ఈ సందర్భంగా వేదిక ద్వారా భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా మనం మురుగు నీరు గుడిచెరులో కలవకుండా చేసే కార్యక్రమం ఈరోజు మూలవాళ్ళు కూడా మురుగు నీరు కలవకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఇంకా కొన్ని కార్యక్రమాలని ఇంకా తీసుకుంటూ వాటన్నిటి కూడా అంటే అన్ని వాళ్ళలాగా ముందు చెప్పి మళ్ళీ ఇబ్బంది పడకుండా ఏదైతే అమల్లోకి వచ్చే సమయంలో చెప్పాలని చెప్పి ఇంకా కొన్ని అంశాలని మన దృష్టిలోకి తీసుకురావడం లేదు. వీళ్ళని చూస్తారు ఇవి ప్రారంభం కాగానే ఇతర ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ముంపు గ్రామాలకు సంబంధించి కనుక చూస్తుంది వాటికి కూడా దానికి కూడా ప్రత్యేకంగా చర్చలు జరిగినాయి. అది కూడా మంచి వార్తలు భవిష్యత్తులో రాబోతుందన్న మాట సందర్భంగా చెప్తూ ప్రధానంగా వేరే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి శ్రీపాద ప్రాజెక్టు సంబంధించిన అంశం కానీ ఏదైనా శ్రీపాద ప్రాజెక్టు 325 కోట్ల బడ్జెట్ లో పెట్టి ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ విధంగా మన ప్రాంతానికి ఈ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందన్న మాట సందర్భంగా ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ నియోజకవర్గం సంబంధించిన వివిధ గ్రామాలు చూసిన వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ రాబో రోజుల్లో మనమైతే ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకోవడం కోసం కంకణబద్ధమై పనిచేస్తామని మాట సందర్భంగా తెలియజేస్తూ మరి గౌరవ ఎస్పీ అఖిల్ మాణిజన్ గారికి అడిషనల్ ఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి సందర్భంగా మీ అభినందనలు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో రోజుల్లో ప్రజలతో మరింత మమేకమే సామాజిక దృక్పథం ఇప్పటికే గంజాయి రహిత రాష్ట్రాన్ని కూడా మార్చాలని గౌరవ ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు వెంటనే మన జిల్లాలోనే వారికి అడిక్ట్ అయినట్టు వాళ్ళు తీసుకొచ్చి కౌన్సిలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన సిరిసిల్లాలో యువకులు కూడా అక్కడక్కడ మీరు
సాయంత్రం పూట వెళ్ళి అంటే మా యువకులతో మమేకమయ్యే విధంగా ఆట వసూలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, లేదంటే ఆయా గ్రామాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పడేసే విధంగా అంటే స్నేహస్థాన్ని మేము వెంటూ ఉన్నామనే భావన కల్పించే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా అది చాలా శుభసూచకం. ఇంకా వీలైనంత ఎక్కువగా గ్రామాలలో ఎన్ని యూత్ క్లబ్లు వాటన్నిటితో కూడా మమేకమయ్యే విధంగా, అన్నిటికీ ఎస్పీ గారు వెళ్ళలేరు కావచ్చు, అన్నిటికీ ఏఎస్పీ గారు వెళ్ళలేరు, ఆయా ఎస్హెచ్ఓలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాధ్యతలు ఇచ్చి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి యూత్ క్లబ్లతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పడేస్తారు. ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక అది కూడా ఫ్రెండ్లీగా ఉండే విధంగా, మళ్ళీ క్లబ్లు పిలుస్తున్న వాళ్ళు భయపడే విధంగా ఉండకుండా ఫ్రెండ్లీగా వాళ్ళని పిలిచి కూర్చొని పెట్టి వారితోటి మన ప్రభుత్వం తీరు గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనుకుంటున్నాం, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలనుకున్నటువంటి ప్రభుత్వానికి మీరందరూ సహకరించాలని చెప్పిన విధంగా ఈరోజు వేములవాడలో కూడా గల్పు మన నిరుద్యోగ మేళాను జాబ్ మేళాలు ఏర్పాటు చేయలేదు నిరుద్యోగులకు. అదేవిధంగా మీ అధికారులు కూడా సిరిసిలో జరిగినటువంటి ఇంకా తరచు అవుతుంది నెలకొకసారి కూడా మొన్ననే గౌరవ కలెక్టర్ గారితో కూర్చున్నప్పుడు ప్రతి నెల ఒక మండలంలో ఉద్యోగ మేళా, జాబ్ మేళా అనేది మా మెగా జాబ్ మేళా చెప్పనేది కాకుండా ప్రతి నెల ఒక మండలంలో పెట్టాలని చెప్పని ఈ ఆఖరి శనివారం రుద్రంగిలో పెట్టారు. వచ్చే నెల ఆఖరి శనివారం వీరినపల్లి, ఇప్పటికి 2 మండలాలు ఆల్రెడీ ఫిక్స్ చేయడం జరిగింది. అందులో మరి మెగా జాబ్ మళ్ళీ మరొకసారి మీరు ఏంటంటే మళ్ళీ 3 నెలల తర్వాత ప్లాన్ చేసుకొని ఏర్పాటు చేసినట్టయితే నా ఉద్దేశం ఏంటంటే ఆయా మండలాల్లో మనం పెట్టినట్టయితే మనం కనీసం 100 నుంచి 200 మంది ఉద్యోగులు ఇప్పించగలిగిన వారికి అంటే ఆ ఊర్లోనే ఉన్నటువంటి వాళ్ళ పరిచయం లేకుండా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంది. కాస్త వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు పంపించి సిరిసిల్లకు కరీంనగర్ పంపించినట్టయితే మనం ముందుగా 15,000 ఉద్యోగం ఇప్పించిన వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని పై ఉద్యోగాలు పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రభుత్వం కూడా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న క్రమంలో వాటికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉండేటువంటి కార్యక్రమం కూడా తీసుకొని ముందుకు పోదామన్నమాట సందర్భంగా చెబుతూ